కొద్ది పండగలున్న వెన్నెల మొత్తం నిండుగా ఉన్న ఆరాధ్య నా ఆరాధ్య నువ్వే లేనిదేది వద్దు ఆరాధ్య ఆరాధ్య నా ఆరాధ్య నువ్వే లేనిదేది వద్దు ఆరాధ్య. ఏవండి మన పెళ్లిలో ఏమైనా వాల్యుబుల్ గిఫ్ట్స్ వచ్చాయా? వాల్యుబుల్ గిఫ్ట్స్ అంటే ఒకటి వచ్చింది. ఎవరిచ్చారు? ఇంకెవరు, మీ నాన్నగారు. నీకంటే వాల్యుబుల్ గిఫ్ట్ ఏమైనా ఉంటుందా? అప్పగింతల టైంలో సాధారణంగా పెళ్లి కూతులందరూ ఏడుస్తారు కదా, నువ్వెందుకు ఏడవలేదు? అత్తారింటికి వెళ్తే ఏడుస్తారు కదా, గుడికి వెళ్ళే వాళ్ళు ఎందుకు ఏడుస్తారు? నేను వెళ్ళేది గుడికి, అండ్ మీరే నా దేవుడు. ఏవండి పొద్దున మా అక్క వాళ్ళందరూ నాకు మెసేజ్ చేశారు, వాళ్ళందరూ ఇక్కడ వస్తున్నారంట. దేనికి? ఏమో తెలియదండి, చెప్పారు వస్తున్నారని. మీ అక్క వాళ్ళు వస్తున్నారంటే ఏదైనా తలకని పెట్టేలా ఉండరు. అమ్మా చెల్లి, ఎలా ఉన్నావేంటి? ఇంత చిక్కిపోయావేంటి? ఎంత బొద్దుగా నిన్ను పంపించావు, ఇంత బక్క చిక్కిపోయావేంటి? సరిగ్గా చూసుకోవట్లేదు అతను నిన్ను. ఏంటయ్యా ఏంటి నువ్వు సరిగ్గా చూసుకోవట్లేదు కదా? చూడు ఎంత చిక్కిపోయి ఉందో చెల్లి. చిక్కిపోయిందా? కావాల్సిన ఇస్తున్నావా లేదా? ఏమైనా ఇబ్బంది పెడుతున్నావా? ఇస్తున్నానమ్మా, అన్ని ఇస్తున్నా. ఏంటి కొట్టడం తిట్టడం లాంటి చేస్తున్నావా? చెప్పు, నీ తోలు తీసేస్తా. మా చెల్లిని కాకుండా ఎవరైనా చూసావో నీ కళ్ళు పీకేస్తా. అక్కలు అసలు మీది ఏంటి? అన్నాను బాగా చూసుకుంటున్నారు, మీరేంటి సడన్ గా వచ్చారు? సడన్ గా ఏం కాదే, ఆషాఢ మాసం కదా తీసుకెళ్దామని వచ్చాం. ఈ మాత్రం దానికి ఆయన హడావుడి చేశారు. ఏమే ఇంటికి తీసుకెళ్తారంటే బట్టలు రెడీ చేసి నేను కూడా రెడీ చేస్తా. హలో, నువ్వెక్కడికి? తన్ను తీసుకెళ్తాం. తను తీసుకెళ్తే నేను ఒక్కనే ఏం చేయను ఇక్కడ? చెక్క బదులు చేయమ్మా. పెళ్ళైన కొత్త సంవత్సరం ఆషాఢ మాసంలో మా చెల్లిలి మాతోనే వస్తది. నువ్వేనా చెప్పనయా, అసలుగా కొత్తగా పెళ్ళైంది. ఏమడుగుతారా? పెళ్ళాక ఇవన్నీ తప్పదు. నాకు పెళ్ళని కొత్తల్లో తను కూడా అలాగే వెళ్ళింది. ఏం చేయలేంలే. ఏం చేయలేమా? అసలు ఈ మీటింగ్ గోల్ అంతా ఎందుకు? ఆషాఢ మాసం మనం పిల్లని తీసుకెళ్ళడానికి వచ్చాము, పదండి ఇంకా పెళ్లిని తీసుకుని బయలుదేరదాం అంతే. ఇంకా ఏమండి నెల రోజులు ఉండలేవా? ఏమండి అరవకండి, కొద్ది మిల్లి మాట్లాడండి. ఏంటి మెల్లగా మాట్లాడి చెప్తూ ఉంటే? అరవకండి, ఇది అపార్ట్మెంట్ లో అందరూ గొడవ చేస్తారు. నెల రోజులే మూసుకో. ఈ అవకాశం మళ్ళీ మళ్ళీ రాదు. ఆల్ ది బెస్ట్, ఎంజాయ్ చేయి. ముక్కు మీద తిప్పికో పాల, ముగ కళ్ళ తెన్నె దీపాల, గంగూలీ సందులో గజ్జెల గోల, బెంగాలీ చిందులో మిర్చి మసాలా, అరే వేడెక్కి ఉన్నది వెన్నెల బాల, మేడెక్కి దిగదురా మేఘమాల. ఏమయ్యా మహేష్, మేము అపార్ట్మెంట్ లో ఉండాలా లేదా? నువ్వు ఒక్కడే ఉన్నావు అనుకుంటున్నావా? ఏంటి గొడవ ఏంటి? ఏదో ఆషాఢ మాసం అంట, మా ఆవిడని తీసుకెళ్లిపోతా అంటున్నారు. మాకేమో ఈ మధ్యనే పెళ్ళైంది, ఏదో ఏం చేయాలో అర్థం కావట్లేదు. తీసుకెళ్లిపోతాం అంటున్నా? ఎన్ని రోజులు? 4 రోజులంట. ఓయ్ ఇటు పక్కనే, మీరు మనుషులా మృగాల? నెల రోజులు తీసుకెళ్లిపోతారా? బిడ్డ ఎలా ఉంటాడు నెల రోజులు? అసలు పెళ్ళే కాని మీకు ఆషాఢ బాధలు ఏం తెలుసండి? ఏం తెలుసు? పెళ్లి కాలేదు కానీ ఆ బాధలు నాకు తెలుసు. నీకు పెళ్లి కాలేదా? అది నన్ను పెళ్లి చేసుకో, నీ ఇంటిని చక్కగా చూసుకుంటా, నిన్ను చక్కగా చూసుకుంటా. చక్కగా చూసుకుంటావా? నేను మారతాను గానీ నిన్నైతే చేసుకోను. అరే ప్రవీణ్, ఏంట్రా డల్ గా ఉన్నావేంట్రా? లేదన్నా, కొద్దిగా వామిటింగ్స్ అయితే ఉన్నాయి. ఆ అమ్మాయి కదరా వామిటింగ్స్ అవ్వాలి, నీకు అవ్వడం ఏంట్రా? లేదు కొద్దిగా తిన్నా, దానికి వామిటింగ్స్ అయితే. ఓహో, అప్పుడే వండింది పడట్లేదా? అక్క ఇప్పుడు ఒకటి చెప్తా వినండి. నేను ఆది గారిని పెళ్లి చేసుకోను అనుకోండి, నేను ఆది గారితోనే ఉంటా, ఎక్కడికి వెళ్ళను. నువ్వెక్కడికి వెళ్ళు, ఒక ఆయన అన్ని ఇల్లు తిరుగుతూ ఉంటాడు. ఈ తిరగటం గురించి మనదరమే మాట్లాడుకోవాలి. ఇవన్నీ కాదు, మా పిల్లని మేము తీసుకెళ్తాం అంతే, ఇంకంతే అని చెప్తున్నాను కదా, ఇంకేం మాట్లాడడానికి వీల్లేదు. అలా ఎలా తీసుకెళ్తారు? ఏరి ఆ పేరేరి వాళ్ళని చెప్పాను. ఆహా ఎంత బాగున్నారు అబ్బా ఇద్దరు. నువ్వు లవ్ చేసిన కొత్తలో తనకు ప్రపోజ్ చేసి ఉంటావు కదా, అది ఒకసారి అందరి ముందు చూడాలని, ఎలా ప్రపోజ్ చేస్తావు? నేను ఎప్పుడు పుట్టానో నాకు తెలుసు, కానీ అసలు ఎందుకు పుట్టాను నేను కలిసిన తర్వాత నాకు తెలిసింది. నీకోసం నేను చావనైనా చేస్తాను, కానీ చచ్చినా సరే నేను ఎప్పటికీ వదులుకోను. ఐ లవ్ యూ హనీ. యూ టూ హనీ. ఇక్కడ వాళ్ళ ఆవిడని ఎవరో తీసుకెళ్లిపోతుంటే మీ ఇద్దరు సరసాలు ఆడుకుంటారా?
అసలు ఇవన్నీ కాదండి, మీరు ఎన్ని చెప్పినా సరే ఆషాఢ మాసంలో మీ పిల్లని తీసుకెళ్లాల్సిందే అంతే. అరే అప్పటి నుంచి ఆషాఢం అమ్మాయిని తీసుకెళ్తాం, ఆషాఢం అమ్మాయిని తీసుకెళ్తాం. ఇక్కడ కొత్త జంటలు చాలా ఉన్నాయి, వాళ్ళకి కూడా అర్థం అవ్వాలి కదా. అసలు అమ్మాయిని ఎందుకు తీసుకెళ్తారు ఆషాఢంకి? ఆషాఢ మాసంలోని భర్త భార్య కలిసి ఉన్నారనుకోండి, పిల్లలు ఎప్పుడు పుడతారు? 9 నెలల తర్వాత, అంటే కరెక్ట్ గా మే నెలలో పుడతారు. అప్పుడు ఎండలకి అమ్మాయి భరించలేదు, పుట్టిన బిడ్డ కూడా భరించలేదు. దీనివల్ల ఆషాఢ మాసంలో కొత్తగా పెళ్లిన జంటని విడదీస్తాము. అప్పుడు ఆషాఢ మాసంలో వర్షాలు పడతా ఉంటాయి కాబట్టి వర్షాలకు అది బయట అంటువ్యాధులు సోకుతాయి కాబట్టి అప్పుడు కొత్తగా పెళ్ళైన జంటని ఆ ఒక్క నెల మాత్రం ఆషాఢ మాసం సందర్భంగా దూరంగా ఉంచుతారు. అంతేకాదు, వర్షాకాలం నాట్లేస్తారు కదా, వీళ్ళు పెళ్ళాలు కొంగు పట్టుకొని తిరగకుండా ఇంట్లో పని చేస్తారని చెప్పి పెళ్ళాలని పుట్టింటికి పంపిస్తారు. మొత్తానికి ఆషాఢంకి అన్ని ఉన్నాయి అంటారు మీరు. అవును. ఇక్కడ కాలం మారింది, జంజీ బ్యాచ్. మీరు చెప్పిన ఓల్డ్ ఎవరాలని మేము వినే టైప్ కాదు. అమ్మాయి మా దగ్గర ఉండాల్సిందే, మేము ఒప్పుకోం. అయినా ఆది గారి ఆచారాన్ని ఫాలో అవరా? అపచారం చేసే వాళ్ళతో ఆచారాల గురించి మాట్లాడతారేంటి? మీ మాట మీరు చెప్తున్నారు, మా మాట మేము చెప్తున్నాం. మేమైతే అమ్మాయి మా వాడి దగ్గర ఉండాల్సిందే. అమ్మాయిని మేము తీసుకొని వెళ్ళిపోవాల్సిందే, అంతే. మీరు ఏమైనా చేసుకోండి. ఇలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు మన అపార్ట్మెంట్ కు ఒక పెద్ద ఆవిడ ఉంది కదా, ఆవిడ చూసుకుంటది అంతా. రావడం కొంచెం లేట్ అవ్వచ్చు కానీ నడవడం అది కొంచెం కష్టం. కానీ వచ్చాక మాత్రం షోని పరిగెత్తిచ్చేస్తుంది. ఓకేనా? ఎవరు పిలిచారు నన్ను? నేనే పిలిచాను. నేను ఆషాఢ మాసం కదా, మా పిల్లల్ని మేము తీసుకెళ్లిపోతా ఉంటున్నాం, ఆయన ఒప్పుకోవట్లేదు. అది ఆషాఢ మాసం అని చెప్పి 1 రోజు 2 రోజులు కాదు, నెల రోజులు తీసుకెళ్లిపోతున్నారు. 3 రోజులు మీర్జాపూర్ చూస్తాడు, 2 రోజులు గుంటూరు సాగిర్ చూస్తాడు. మరి మిగతా 25 రోజులు ఏం చూస్తాడు? మీ మొహం. నాకు ఒకటి గుర్తొచ్చింది. ఈ ఆషాఢం గురించి నా పెద్దమ్మ చాలా చెప్పేది తెలుసా? ఏది పేదరాశి పెద్దమ్మకి ఇంకో పెద్దమ్మ ఉందా? కానీ రష్మి, ఏం చేస్తావో మాకు తెలియదు. అమ్మాయిని 4 రోజులు పంపటం వీలు పడదు. అవన్నీ కుదరదండి. ఆచారం సాంప్రదాయం అన్ని మేము ఫాలో అవుతాం, అమ్మాయిని మేము తీసుకెళ్తాం అంతే. సరే, ఈ ఆషాఢానికి వీళ్ళు పెళ్లి కూతురు తీసుకుని వెళ్తారంటున్నారు, మీరు పంపించరు అంటున్నారు, అంతే కదా? మీరు అసలు ఇదంతా పక్కన పెట్టండి. ఓకే, మంచి ఎంటర్టైనింగ్ గా ముందుకెళ్తాము. అసలు ఈ ప్రాబ్లం కి సొల్యూషన్ ఏంటో ఈ ఎపిసోడ్ ఎండ్ అయ్యేసరికి ఇస్తాం. ఓకే. ఆషాఢం పెళ్లి కొడుకులందరూ వెళ్ళి కూర్చోండి. మీ పెళ్లి కూతురు చేద్దాం, మేనేజ్ చేద్దాం, టెన్షన్ పడకండి. ఓకే, ఎంటర్టైనింగ్ గా చేద్దాం. ఓకేనా? ఓకే, మీరు ఉన్నారు కాబట్టి ధైర్యంగా వెళ్తున్నాం. పదా, ఏం కాదు. మన ఇవాటి శ్రీదేవి డ్రామా కంపెనీలో చేయబోతున్నాము ఆషాఢం పెళ్లి కొడుకులు. అయితే ఇంకెందుకు ఆలస్యం, మరి స్టార్ట్ చేద్దాము ఆషాఢం స్పెషల్. శ్రీదేవి డ్రామా కంపెనీ ఆషాఢం పెళ్లి కొడుకుల్లో ఫుల్ యుద్ధం జరుగుతుంది. ఇటువైపు వాళ్ళు వచ్చి మాకు పెళ్లి కూతురు కావాలంటున్నారు, ఇటువైపు వాళ్ళు వచ్చి లేదు సాంప్రదాయంగా ఉండాలి, ఆషాఢంలో కపుల్స్ అసలు కలిసి ఉండకూడదు. అసలు ఈ సమస్య తీర్చాలంటే ఆమె రావాల్సిందే. బికాస్ nobody can solve this problem and bring the solution other than her. Please put your hands together to welcome Indrija garu along with Ankaapalli movie team. హలో, ఇంద్రజ గారు వచ్చారు కాబట్టి ఒక మంచి ఊపున్న పాట ప్లే చేయండి. కమాన్. నిజంగా మ్యామ్, మిమ్మల్ని ఈ రోజు శ్రీదేవి డ్రామా కంపెనీలో వెల్కమ్ చెప్పడం ఇట్ రియలీ ఫీల్స్ సో గుడ్ అండి. వెల్కమ్ బ్యాక్. వెల్కమ్ త్రినాథ్ గారు. అసలు మీకు ఇంద్రజ గారికి మధ్యలో ఇక్కడే జరిగింది చిన్న బ్యాంటర్ స్టార్ట్ అయింది మన శ్రీదేవి డ్రామా కంపెనీలోనే. అండ్ ఆ జర్నీ ఇంత దాకా వస్తుంది అని ఎవరు ఊహించుకోలేదు. కంగ్రాచులేషన్స్ ఆన్ ద మూవీ అనకాపల్లి. సో వెల్కమ్ టు సంధ్య అండ్ విక్రమ్ అండ్ భాషా గారు. వెల్కమ్. మేడం, సినిమాలో మీ పేరు? నా పేరు చెప్పండి. జయంతియా జానకియా? ఇదిగోండి, ఇదే జరిగింది. నా పేరేమో అందులో జానకి. ఎప్పుడు మాట్లాడినా అంటే డైలాగ్ నేర్పించి అప్పుడే వెళ్తారు. జయంతి
అంటారు. ఎవరండి ఆ జయంతి? మాకు తెలుసులే, ఇన్స్టాగ్రామ్ అకౌంట్లే గానీ. ఫస్ట్ మనం విక్రమ్ గారి దగ్గర స్టార్ట్ చేద్దాము. విక్రమ్, వెల్కమ్ టు ది షో. ఈ రోజు శ్రీదేవి డ్రామా కంపెనీలో ఆషాఢం పెళ్లి కొడుకు జరుగుతుంది. సో మీరు ఎప్పుడు పెళ్లి కొడుకు అవ్వాలనుకుంటున్నారు? మీ పెళ్లి నేను చేసుకుంటానండి. అయితే ఇంకా కష్టమే. So now over to you, Basha garu. Welcome to Sridevi Drama Company. Hello. Good to see you after a long time. I know, it's a pleasure to see you too. మరి అనకాపల్లి సినిమా గురించి మీ మాటల్లో. ఇది యాక్చువల్ గా రెగ్యులర్ గా మనకు లవ్ స్టోరీ లాగే అనిపిస్తుంది మీ ట్రైలర్ చూసిన. బట్ సినిమాలో ఒక మేము వయసు కొంచెం లేచినప్పుడు ఒక చిన్న యాంగిల్ ఉంటుంది. లైక్ సినిమా ఇక్కడికి అయిపోయింది అనగానే లెగ్స్ వెళ్ళిపోతారు కదా, అయిపోయిందేమో అనుకోని. బట్ అక్కడే సినిమా స్టార్ట్ అవుతుంది. మెయిన్ పాయింట్ సినిమా అదే. అయిపోయే టైంకి వెళ్తే సరిపోద్ది, అక్కడే స్టార్ట్ అవుతా. సో అలాంటి ఒక కొత్త యాంగిల్ తో ఉన్న లవ్ స్టోరీ యూత్ అందరికి కూడా బాగా నచ్చే పాయింట్ అదే. డైరెక్టర్ గారిది ఫేమస్ డైలాగ్ ఒకటి ఉంటుంది, అది చెప్పనండి. సీట్లు లేచిపోతాయి తమ్ముళ్ళు అని ఒకటి. తమ్ముళ్ళు వెరీ సూన్ అనకాపల్లి సినిమా రిలీజ్ అవుతుంది. ఈ సినిమా కూడా సేమ్ ధమాగా లేచినట్టే థియేటర్ లో సీట్లు లేస్తాయి. సో సంధ్య, అసలు అనకాపల్లి సినిమాలో మీ వర్కింగ్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? అండ్ దట్ టు ఎస్పెషల్లీ వర్కింగ్ విత్ విక్రమ్. నాకు చాలా కొత్తది, ఇట్స్ సెట్ ఎక్స్పీరియన్స్ అని. ఐఎమ్ బిగినర్ కదా, సో ఆబ్వియస్లీ ఆ నర్వస్నెస్ అంతా ఉంది స్టార్టింగ్ లో. సినిమాలో కెమిస్ట్రీ ఏమైనా ఉందంటే నేనే క్రియేట్ చేసింది వాళ్ళిద్దరికి. అంటే ఆఫ్ స్క్రీన్ ఆన్ స్క్రీన్ సేమ్ నడుస్తుంది అనమాట. ఇట్ వాస్ అ బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్. మరి సినిమాలో మీ క్యారెక్టర్ గురించి? అనకాపల్లి అమ్మాయి ఎలా ఉంటుందో క్లియర్ గా చూపిస్తారు. ఆది గారు, మీరేదో చెప్పబోతున్నారా? నా పేరు సూర్య. ఆ సినిమాలో కూడా పర్ఫామ్ చేశాడు. అంటే బేసిక్ గా అల్లు అర్జున్ గారే మనకి పర్ఫార్మెన్స్ లో పీక్స్ లో కనపడుతుంటాడు, కానీ ఆ సినిమాలో మనోడు పర్ఫార్మెన్స్ కూడా ఈక్వల్ లెవెల్లో కనపడింది. నాకు అంత బాగా ఇష్టం మనోడు పర్ఫార్మెన్స్. ఈ సినిమా తర్వాత ఖచ్చితంగా త్రినాథరావు గారు చెప్పినట్టు వేరే లెవెల్కి వెళ్ళిపోతాడు అనిపిస్తుంది. థ్యాంక్ యూ బ్రదర్, ఆల్ ద బెస్ట్ బ్రదర్. సో ఇందుజ గారు, ఎప్పటి నుంచో ఆ సోఫాలు, ఆ స్పెసిఫిక్ సీట్ మీకోసం ఎదురు చూస్తూనే ఉంది. కానీ అక్కడ వెళ్లే ముందు గుర్తుంది కదా, ఒక చిన్న సమస్యకి మీరు తీర్పు ఇవ్వాలి. చెప్పండి. సో ఆషాఢ మాసం స్పెషల్ చేసుకుంటున్నాము. అండ్ ఇక్కడ ఉన్న అల్లుడ్లందరూ లేదు ఆషాఢ మాసం అయితే ఏంటి, ఇది మోడర్న్ కాలం, అసలు మా వైఫ్ మనతో పాటే ఉండాలి, ఎందుకు వెళ్ళిపోతుంది, ఇటువైపు వచ్చి మా కొంచెం కన్జర్వేటివ్ సాంప్రదాయం ఫాలో అవుదాము, ఆషాఢ మాసం సో కపుల్స్ కలిసి ఉండకూడదు అని తీసుకుని వెళ్ళిపోతాం అంటున్నారు. సో ఇది జరుగుతుంది గొడవ. సో ఏది కరెక్ట్ అనేది యాజ్ ఆల్వేస్ మీరే చెప్పాలి. రష్మి, నేను షోకి దూరం అయ్యాను గానీ షో ఫార్మాట్ నైతే మర్చిపోలేదు ఎప్పటికీ. సో ఇద్దరు గొడవ పడండి, ఇద్దరు కొట్లాడుకోండి, మీరు ఇవ్వాల్సిన ఎంటర్టైన్మెంట్ మీరు ఇవ్వండి, మీరు ఎంటర్టైన్మెంట్ మీరు ఇవ్వండి. అంతా చూసాక చివర్లోనే కదా చెప్తాం. అంతే మేడం, చివర్లో మంది తెలుసుకోవాలంటే మీరు అక్కడ, నేను ఇక్కడ, మీ అందరూ అక్కడక్కడ.